ఎగతాళి చేసేవాళ్ళ మాట వింటే ఎప్పుడో మనం విడిచి పారిపోయేవాళ్ళు. మనుషుల మాట కానీ వినుంటే ప్రియులారా ఎప్పుడో నేను పారిపోయి ఉండేవలసి ఉన్నాను. ఎన్నోసార్లు ఏంటంటే అధైర్యపడిపోయి కృంగిపోయి ఏంటంటే కన్నీరు మున్నీరుగా విలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు నిండా దుప్పట్లు కప్పుకొని గజగజగా ఉణికిపోయి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. మనుషుల మాట మనల్ని కృంగదీస్తుంటుంది, బలహీనపరుస్తుంటుంది, మనల్ని బలహీనులుగా చేతగాని వాళ్ళగా చేస్తూ ఉంటుంది. హేళన అనేది మనం భరించలేము. అంతే ఎగతాళి అనేది ఎవరు భరించలేరండి, అంత నొప్పిని కలిగిస్తుంది. 2 దెబ్బలైనా మనం భరించవచ్చేమో కానీ మనల్ని గురించి, మన క్యారెక్టర్ని గురించి ఏంటంటే మనకున్న తలాంతుల గురించి ఒకరు ఎగతాళి చేస్తే దాన్ని మనం భరించలేము. అది మనసుకు ఎంతో వేదన కలిగిస్తుంది. అలాంటి మార్గాల గుండా నేను వెళ్ళానండి. కానీ ప్రియులారా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నాను, ఎగతాళి వైపు చూడలేదండి. నా కోసం ఆకాశపు వాకిట్లు తెరవబడి ఉందండి. పరలోక వైపు చూశాడు. ఆశీర్వాదపు అనుభవం దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా.